మా అందరి జాతకాలు మార్చగలిగే కన్యా రాశి కన్యా ఎక్కడున్నావే? తాళి కాదు కదా, కాలికి మెట్టలు లేవు, పెళ్ళైన అమ్మాయిలా లేదు, గొలుసే అయ్యుంటుంది. ఈ అనకాపల్లి కనకమహాలక్ష్మి ఎక్కడుంటే అక్కడ సందడి ఉండాలత్తా. మాకు కావాల్సింది కూడా అదేనమ్మా. నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి ఒక మాట చెప్పు బావా. హైదరాబాద్ లో ఎంతో మంది అమ్మాయిలుండగా మహాలక్ష్మిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనిపించింది? చెప్పు బావా. నేనంటే నీకు ముందు నుంచే ఇష్టమా? శిక్ష. మా అమ్మెవరు, మా నాన్నెవరు, అసలు నేను ఎవరిని? నీకంతా మంచే జరుగుతుందమ్మా. శుభం భూయాత్. వెళ్ళిరా అమ్మా. అలాగే స్వామి. నేను ఎవరిని అని కనిపించే ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటే నన్ను ఎగతాళి చేస్తున్నారు. నాకేం జరిగిందో తెలుసుకుందామని ఎంత ప్రయత్నిస్తున్నా నాకు గుర్తుకు రావడం లేదు. నేనెవర్నో, నా గతమేంటో నాకు చెప్పు తల్లి, నీకు దండం పెడతానమ్మా. నీ ప్రశ్నలకి ఈ తల్లి తొందరలోనే జవాబు చెబుతుంది తల్లి. స్వామి, తల్లి ముందు మొరపెట్టుకున్నావు. నీ కన్నీళ్లే నీ కష్టాలను తీర్చుతాయి తల్లి. బాధపడకు తల్లి. నరకంగా ఉంది స్వామి. తనెవరో తనకి తెలియకపోవడం ఎంత పెద్ద శిక్ష. అనుభవిస్తున్న నాకు మాత్రమే తెలుసు. నేనెవరికి ఏం అన్యాయం చేశాను? నాకెందుకు ఇలాంటి శిక్ష? దైవలీలలు విచిత్రంగా ఉంటాయి తల్లి. మన ఆకలి మంటను తీర్చాలంటే అన్నం అగ్నిమంటను భరించాలి. మనిషి కూడా అంతేనమ్మా. ముందున్న సంతోషాన్ని జయించాలంటే వెనకున్న బాధతో పోరాడాలి. చిన్న వయసులోనే పెద్ద కష్టం వచ్చి పడింది తల్లి. వేలినాటి శని నిన్ను వెంటాడుతూ ఉన్నది. లోకానికే వెలుగును పంచే సూర్యచంద్రులకే గ్రహణం పట్టినట్టు నీకేదో దోషం పట్టింది తల్లి. గ్రహణం ఎక్కువసేపు ఎలాగుండదో నీకు పట్టిన దోషం కూడా ఎక్కువ కాలం ఉండదు తల్లి. నీపై శని ప్రభావం ఎంతుందో చూస్తాను. ఒక్కసారి నీ ఎడవ చేయి చూపించు తల్లి.
అదృష్టవంతురాలివి, నా కంటపడ్డావు. ఈ రోజుతో నీ శని అంతమవుతుంది తల్లి. అదృష్టం ఆరంభమవుతుంది. మీ వారు నిన్ను ఎత్తుక్కుంటూ వస్తారు. ఈ రోజు నీ వాళ్ళని నువ్వు కలుసుకోబోతున్నావమ్మా. నిజంగానా స్వామి? అవునమ్మా, నువ్వు ఎవరివో ఈ రోజు నీకు తెలియబోతుంది. ఈ దేవతే నిన్ను నీ తల్లిదండ్రుల దగ్గరకు చేర్చబోతుంది. ఎప్పుడో తిన్నట్టు నీరసంగా కనిపిస్తున్నావు. ఇక్కడే ఉండమ్మా, ప్రసాదం తీసుకొస్తాను. అలాగే స్వామి. హలో, చెప్పు శిశుపాల శిష్య. అర్జెంటుగా నా కమిషన్ సిద్ధం చేసుకోండి. అమ్మాయి దొరికిందా? అందమైన అల్పాయుష్కురాలు నా కంత్రి కళ్ళకు నిండుగా చిక్కింది స్వామి. ఎక్కడుంది? నా దగ్గరలోనే ఉంది. తొందరగా వచ్చేయండి. హస్తరేఖలు బాగా పరిశీలించావా? అనుమానమే లేదు. శభాష్ శిష్య, శభాష్. అక్కడే ఉండు, వెంటనే బయలుదేరతారు. అలాగే. అమ్మా జగదీశ్వరి, మనం వెతుకుతున్న పిల్లని నా శిష్యుడు పట్టేశాడు. ఇక మీరు వెళ్ళి పిట్టను బుట్టలో వేసి మన గూటికి తెచ్చేయండి. బండ్లు తీయండ్రా. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, మందెక్కువైతే భయపడుతుంది జగదీశ్వరి గారు. ఎలా వెళ్లాలో మాకు తెలుసు. సిద్ధాంతి గారు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించు జగదీశ్వరి. ఇన్నాళ్లకు పనికొచ్చావు. పదా. ఇదంతా ఈ దైవజ్ఞ సిద్ధాంతి నిర్ణయం. త్వరగా పోనీ అమ్మా.
అంత స్పీడ్గా వెళ్ళాలా అమ్మా? వెళ్ళకపోతే అమ్మాయి మిస్ అయిపోతుంది. కొంచెం స్లోగా వెళ్ళినా దొరుకుతుందిగా. దొరక్కపోతే నీ తలకాయ పుచ్చకాయలా పగిలిపోతుంది. అయితే స్పీడ్గానే వెళ్ళమ్మా. అమ్మా ప్రసాదం తీసుకో తల్లి. నీ పేరేంటమ్మా? తెలీదు. అయ్యో పాపం, ఎంత కష్టం వచ్చింది తల్లి నీకు. తింటూ ఉండమ్మా, మంచినీళ్ళు తీసుకొస్తాను. అమ్మా త్వరగా పోనీ. ఎక్కడది? ఇంత లేటుగా వచ్చారేమి తల్లి? అయితే వెళ్ళిపోయిందా? నువ్వు చెప్పు. చూపిస్తారండి. అదిగో అక్కడ చూడండి. ఆ అమ్మాయి చాలా అమాయకంగా కనిపిస్తుంది కదూ? నాకైతే నా పాలిట దేవతలా కనిపిస్తుంది. నాకైతే మన కోసం చావడానికి పుట్టినట్టు అనిపిస్తోంది. వచ్చిన పని చూద్దాం పదండి. అయితే ఓకే. ఆగండి ఆగండి ఒక్క నిమిషం. ఆ అమ్మాయికి తన పేరు కూడా తెలియదు. చాలా జాగ్రత్తగా మేనేజ్ చెయ్యండి. పేరు కూడా తెలీదా? ఇప్పుడు చూడు, ఈ అమ్మాయి పేరు శైలజ. శైలజానా? అమ్మా శైలజ, శైలజ నువ్వు ఏ పనైనా చేయగలవే. శైలజ, శైలజ, అమ్మా శైలు.
స్టైలునా? ఎంతలా చిక్కిపోయావమ్మా. అంటే ఇంతకు ముందు లావుగా ఉండేదన్నా? ఇన్ని రోజులు ఎక్కడున్నావు చెల్లి? ఎవరు మీరు? అలా అడిగావేంటమ్మా? నేనమ్మా, మీ అమ్మని. మా అమ్మవా? అవునమ్మా, ఇదిగో మీ నాన్న. నేను నాన్న? అవునమ్మా, నేను మీ నాన్ననే. మా నాన్న? నేను మీ అక్కని. మీరు నా తల్లిదండ్రులా? అవునమ్మా, మేమే నీ తల్లిదండ్రులం. చెప్పండి. అవునమ్మా, అవును, మేమే మీ తల్లిదండ్రులం. చివరికి మేమే తల్లిదండ్రులు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఆ దేవుడు మా నుదుటిని రాశాడమ్మా. మాకెందుకింత పరీక్ష పెట్టావు తల్లి? నువ్వు కనిపించకుండా పోయినప్పటి నుంచి మేమెంత నరకం అనుభవించామో నీకు తెలీదమ్మా. అవునమ్మా, నేను కూడా అదే ఫీల్ అయ్యానమ్మా. నువ్వు తప్పిపోయినప్పటి నుంచి నా కంటికి నిద్రే లేదు, మా కడుపుకు తిండి లేదు. అవునమ్మా, అలాగే ఉంది. నువ్వు కనిపించాలని లక్షలు ఖర్చు పెట్టి అన్నదానాలు చేశాను, అభిషేకాలు చేయించాను. అవునమ్మా, నీ కోసం మీ అమ్మ తొక్కని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. అవును. ఈ రోజు కూడా పంతులు గారి దగ్గరకొచ్చి అంజన వేయిద్దాం అనుకునే లోపే ఆ దేవత నిన్నిక్కడే మాకు చూపించిందమ్మా. ఎవరు మీరు? ఈ అమ్మాయి తల్లిదండ్రులం. తల్లిదండ్రులా? చెప్పండి. తల్లిదండ్రులం. చూసావా అమ్మా, నేను చెప్పిన మాటే నిజమైంది. ఏం చెప్పారు స్వామి? ఇందాక చెప్పిందే చెప్పారు. కూతురు కనిపించిన ఆనందంలో ఏదేదో మాట్లాడేస్తున్నారు కదండి? అవునవును, ఆనందంలో ఏదేదో మాట్లాడేస్తున్నాను. నా వాళ్ళు ఎక్కడున్నారు, అసలు నా వాళ్ళు ఎవరు అని ఏడ్చింది. ఈ రోజు నుంచి నీకు అదృష్ట గడియలు మొదలయ్యాయమ్మా, నీ వాళ్ళు నిన్ను ఎత్తుక్కుంటూ వస్తారమ్మా అని చెప్పాను. అలాగే జరిగింది. నీ బిడ్డ కన్నీరు చూసి ఆ దేవత కరిగిపోయిందమ్మా. మీలాంటి పుణ్యాత్ములుండబట్టే మా కూతురు మాకు దొరికింది. మీకు రుణపడి ఉంటాం స్వామి. వెళ్ళొస్తాం స్వామి. మంచిదమ్మా. పదమ్మా శైలు. పదమ్మా, పద పద శైలు. రామ్మా, రా. వాసన, వాసన, చావు వాసన. పదమ్మా, మనిల్లే పద. ఆగండి.